దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కార్తీక మాసం కూడా అయిపోవచ్చింది, కానీ ఇంకా ముహూర్తాలు అయితే ఉన్నాయి మనకి. కాబట్టి పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మన దగ్గర అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని ఫీల్డ్ల వారికి కూడా పెళ్లి సంబంధాలు చూపబడతాయి. ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, డైవర్స్, విడోవర్స్, సాఫ్ట్వేర్స్, ప్రైవేట్ జాబు, బిజినెస్ మ్యాన్స్ అండ్ అబ్రాడ్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా పెళ్లి సంబంధాలు చూపబడతాయి. పూర్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ ఫ్యామిలీస్ అండ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్, బిజినెస్ మ్యాన్స్, ఇట్లా ఎవరికైనా పెళ్లి సంబంధాలు మన దగ్గర ఉంటాయి. కాబట్టి ఎవరైనా సంప్రదించవచ్చు. మీ ఇంట్లో వాళ్ళ కోసమైనా, మీ చుట్టుపక్కల వాళ్ళ కోసమైనా, మీ ఫ్రెండ్ సర్కిల్లో అయినా, ఎవరి కోసమైనా మీరు సంప్రదించవచ్చు. ఇంకా ఈరోజు మన వీడియో చూద్దాము. ముందుగా మన మంచి మాట ఏంటి అంటే, క్షమించడం ఉత్తమం, మర్చిపోవడం ఉత్తమోత్తమం. అంటే ఏదైనా ఇంట్లో వాళ్ళ దగ్గర చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరిగినా, ఫ్రెండ్ సర్కిల్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరిగినా, తప్పనేది ఎవరి వల్ల అయినా ఏదో సందర్భంలో జరుగుతుంది. అంతేగాని కొంతమంది మూర్ఖులు దాన్నే పట్టుకొని అదే తలుచుకుంటూ ఊరికే మనుషుల్ని ద్వేషించడం, అసహించుకోవడం అలా చేస్తారు. అలా చేయడం కరెక్ట్ కాదు. ఆ తప్పు చేసిన వాళ్ళకంటే తప్పును క్షమిస్తారు కదా, వాళ్ళే ఇంకా చాలా గొప్పవాళ్ళు. తప్పును క్షమించాలి. ఏంటి అంటే క్షమించి మరో ఛాన్స్ ఇవ్వడము, లేదా ఆ తప్పును మర్చిపోవడానికి ప్రయత్నించడము, అలా చేస్తేనే అది బంధం అనేది గట్టిగా నిలబడుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా చిన్న చిన్న అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, భార్యాభర్తలు కానీ, అత్తా కోడళ్ళు కానీ, వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా దాన్నే పట్టుకొని వేలాడుతుంటారు. అది కాదు, ఇంకా గతం గతహ అనుకోవాలి, అయిపోయింది, ఇక మీద అలా జరగకుండా చూసుకోండి అని సర్దుకుపోవడానికి ప్రయత్నించాలి. ఆ తప్పును మర్చిపోవాలి, కానీ ఆ తప్పును ఎత్తి చూపించడం అలాంటివి మాత్రం చేస్తే ఏ బంధం కూడా గట్టిగా నిలబడదు. ఇంకా ఈరోజు మన వీడియోలో వధూవరుల వివరాలు చూద్దామండి. ముందుగా రెడ్డిస్ అబ్బాయి 90 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా యూఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు. I-140 కూడా ఉంది ఈ అబ్బాయికి, అండ్ అమెరికాలో సొంత ఇల్లు కూడా ఉంది. 250K ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. ఇండియాలో 10 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది, మళ్ళీ అమెరికాలో కూడా సొంత ఇల్లు ఉంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమెరికాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఇండియా నుండి అమెరికా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా యూఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు. 150K ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, ఎంబీఏ కూడా చేశాడు, మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో, 13 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి, 91 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, యూఎస్ఏలో డివోప్స్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. 1.5 CR పర్ యానం, అంటే మన కరెన్సీ ప్రకారం సంవత్సరానికి 1.5 కోటి దాకా సంపాదిస్తాడు. ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, ఎంబీఏ కంప్లీట్ అయింది, బ్యాంక్ ఎంప్లాయ్, ఇతను బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు, 9 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, బెంగళూరులో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 9 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్,
ఎంబీఏ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి కాపు నాయుడు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 50,000 శాలరీ ఉంది. ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్, సెకండ్ మ్యాచ్, 1988 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, ఫార్మసీ కంప్లీట్ అయింది, సీనియర్ ఆపరేషనల్ స్పెషలిస్ట్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి పద్మశాలి క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్ అబ్బాయి కావాలి. నెక్స్ట్ యాదవ క్యాస్ట్ అమ్మాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 10 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి యాదవ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధువుల వివరాలు అండ్ వరుడు వివరాలు పూర్తయ్యాయి. ప్రతిరోజు కూడా మీ ముందుకు సరికొత్త వధువు వివరాలు తీసుకొస్తూ ఉంటాను. మీరు కూడా మీలో ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. వెంటనే మీకు తగిన సంబంధాలు పంపించబడతాయి. రోజు వీడియోలో చదువుతున్న వివరాలే కాకుండా మన దగ్గర ఇంకా చాలా పెళ్లి సంబంధాలు ఉంటాయండి. అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళకి మన దగ్గర పెళ్లి సంబంధాలు దొరుకుతాయి. లేట్ మ్యారేజ్ ఉంటాయి, ఫ్రెష్గా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉంటాయి, ఆల్రెడీ చూస్తున్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉంటాయి, అండ్ సెకండ్ మ్యాచ్ ఉంటాయి, విడోవర్స్, డైవర్స్, ఇలా రకరకాల వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూపబడతాయి. అండ్ ఏపీ, తెలంగాణ 2 స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు మన దగ్గర ఉంటాయి కాబట్టి ఎవరైనా సంప్రదించవచ్చు. హిందువులు అండ్ క్రిస్టియన్లు ఇలా ఎవరైనా సంప్రదించవచ్చు. ఇంకా ఇలాగే రోజు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.